ఆ భగవంతుడికి రక్షణ లేదు, ఇంకా ఈ ప్రాచీన కట్టడాలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది? ఎంత గొప్పోళ్ళం మనం. మన గొప్పతనం ఎలా ఉందో చూడండి. ఈ కోనేరు 15వ శతాబ్దానికి చెందింది. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చుట్టూ 100 స్తంభాలు, ముఖద్వారాలు, ఎన్నో చారిత్రక శిల్పాలు, మధ్యలో అందమైన మండపం నేడు మన నిర్లక్ష్యం వల్ల బలైపోతుంది. ఇంత దారుణమైన స్థితిలో కూడా ఎంత అందంగా కనపడుతుందో చూడండి. ఒకప్పుడు శ్రీ రంగనాథ స్వామి కోనేరుగా ఉండేది. ప్రస్తుతం మలమూత్ర విసర్జనకు అనుకూలమైన మరుగు దొడ్డిగా మారింది. ఇక చీకటి పడితే మందుబాబుల కోసం సారా దుకాణంలా మారింది. విలాస కేంద్రంగా విరాజిల్లుతుంది. మనకు కొంచెం కూడా సిగ్గుశరం లేదని, మన ఒంట్లో ప్రవహించేది చీము నెత్తురు కాదని, కేవలం చేతగాని వాళ్ళమని, మన పౌరుషం మొత్తం మాటల్లోనే కానీ చేతుల్లో ఉండదని, మన పూర్వీకులకు తెలియక తిక్కవట్టి ఇలాంటి గొప్ప గొప్ప నిర్మాణాలను, చారిత్రక కట్టడాలను, మన సంస్కృతిని, దాని వెనకాల ఉండే గొప్పతనాన్ని మనకు అందిస్తే మనం ఏం చేస్తున్నామంటే కళ్ళున్న గుడ్డి వాళ్ళ లెక్క చూసుకుంటూ తిరుగుతున్నాం. ఇది మన గొప్పతనం. మన చరిత్ర చెత్తతో సమానమైపోయింది. మన దేవతామూర్తి